హాయ్ ఫ్రెండ్స్. నా పేరు పవన్. వీడియో చేసి ఆల్మోస్ట్ 1 మంత్ పైనే అవుతుంది. అండ్ సారీ ఫర్ దట్ డిలే అండి. యాక్చువల్లీ మంచి కంటెంట్ కోసం వర్క్ చేస్తున్నాను. సో, అందుకే డిలే అవుతుంది. ఈ వీక్ నుంచి కాకుండా నెక్స్ట్ వీక్ నుంచి మన దగ్గర నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. డైలీ కాకపోయినా మంచి కంటెంట్ అయితే మీ ముందుకొస్తది. క్వాలిటీ కంటెంట్. సో, దాని మీదే వర్క్ చేస్తున్నాను. సో, అందుకనే వీడియోస్ అనేది 1 మంత్ నుంచి అసలు రావట్లేదు. ఇచ్చేదేదో మంచి కంటెంట్ ఇద్దామని జెప్పేసి. అండ్ యాక్చువల్లీ ఈరోజు కూడా వీడియో ఎందుకు చేయాల్సొచ్చిందంటే యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే ఇందాకే 'ధురంధర్ 2 ద రివెంజ్' ప్రీమియర్ చూసొచ్చాను. హిందీలో చూసాను యాక్చువల్లీ తెలుగులో లేదు. తెలుగులో బుక్ చేసుకుందాం అంటే నాకసలు టికెట్స్ దొరకలేదు. రేపు సాయంత్రానికి ఒకటే దొరికింది. సో, దానికెళ్తాననమాట. ప్రీమియర్ అయితే చూసాను. చూసినాక నాకు ఖచ్చితంగా వీడియో తీయాలి ఒకటి. అందరూ చూడాలి సినిమా థియేటర్‌లో ఖచ్చితంగా అని అనిపించింది సినిమా అయితే. ఎందుకంటే అంత బావుంది. ఈ 3, 4 ఇయర్స్‌లో నా ఫేవరెట్ మూవీ అంటే 'ధురంధర్ 2 ద రివెంజ్' ఒకటే మాట. అంత బావుందనమాట సినిమా అయితే. నా వీడియోస్ ముందు చూసుంటారు. మంచి మూవీస్ అయితేనే సజెస్ట్ చేస్తాను. లేదా అసల నేను దాని జోలికి కూడా ఎళ్ళను. బావున్నాయి ఇది ఖచ్చితంగా వాచబుల్ మూవీ అయితేనే సజెస్ట్ చేస్తాను. అండ్ సినిమా ఆహ్, సినిమా గురించి ఒకటి జెప్పాలి. సినిమా మన దేశం గురించి తీశారు. మన ఏజెంట్స్ గురించి తీశారు. ఇయన్నీ పక్కన పెడితే, సినిమా తీసే విధానం అయితే చాలా బావుంది. 'ధురంధర్ 1' మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓటీటీలో ఉంటది. 'ధురంధర్ 2' అయితే దానికి 1000 టైమ్స్ చాలా అంటే చాలా బావుంటదనమాట. అండ్ స్టోరీ వచ్చేసి యాక్షన్ చేసేవాళ్ళందరూ ఈ పక్కన పెట్టేసేయండి. అందరూ బా జేశారు. డైరెక్టర్ గురించి ఒక మాట జెప్పాలండి నేను. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ కొన్ని రకాలుగా చూపిస్తారనమాట మనకి. అండ్ ఎక్కడో చోట ఒక పాయింట్ అనేది మిస్ అవుతది. అరే! ఇక్కడ నాకిలా అనిపిచ్చింది. ఇక్కడ ఇలా అనిపిచ్చింది. ఇక్కడ ఇంకా కొంచెం ఇంకా బావుంటే బావుంటది. అలా అనిపిస్తది. కానీ ఇది 3 అవర్స్ మూవీ అండి. కానీ డైరెక్టర్ మనకి ప్రతి సీన్‌లో డీటెయిలింగ్‌గా ఎంత బాగా చూపిస్తారంటే ఓకే. ఇలా అవుతదా? ఇలా జరుగుతదా? ఇలా జరుగుతదా? అని ఖచ్చితంగా అర్థమవుతది. అండ్ ఇంకొకటి చెప్తాను. పేట్రియాటిజం. మన దేశాన్ని మనం ప్రేమించాలి. పక్క దేశాన్ని గౌరవించాలి. అదే మన దేశంకొస్తే తాట తీయాలి. ఇదే మన సిద్ధాంతం. సిద్ధాంతం ఇలాగే ఉండాలి. ఎందుకంటే మన దేశం మీదకొచ్చినా సర్లే పర్లేదులే అనుకుంటే మనం బతకలేము. అండ్ సో, ఇది పక్కన పెట్టేస్తే పేట్రియాటిజం అనేది చాలా అంటే చాలా చూపిచ్చాడు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా అంటే ఇంకా చెప్పక్కర్లేదు. నాకలా కదులుతా ఉన్నాయన్నమాట సినిమా ఇంకా విజువల్స్. అలా అనిపిస్తుంది నాకైతే మూవీ. వైలెన్స్ 'ధురంధర్ 1' కంటే 2 చాలా 100 టైమ్స్ ఎక్కువ వయలెన్స్ ఉంటది. ఆహ్, మాక్సిమం కుదిరితే ఫ్యామిలీతో ఎళ్లి చూడండి. లేదా ఫ్రెండ్స్‌తో ఎళ్లి ఖచ్చితంగా చూడండి. ఆహ్, ఒకవేళ మీరు ఫ్యామిలీతో మిస్ అయితే ఫ్యామిలీ వాళ్ళని కూడా టికెట్ బుక్ చేసి పంపించండి. ఎందుకంటే అంత మంచి మూవీ. వాళ్ళు కూడా చూడాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. మన కోసం ఇలా జరుగుతున్నాయి. ఇంత జరుగుతుంది బయట. మన కోసం ఎంతోమంది ఎన్నో చేస్తే గాని మనం ఇక్కడ ప్రశాంతంగా మన వర్క్స్ మనం చేసుకుంటున్నాము. మనం ఆహ్, ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే. మన డైలీ లైఫ్ ఇలా సాగుతుంది అంటే చాలామంది అక్కడ మన కోసం ఏదో ఒకటి జేస్తున్నారు బయట అనేది అర్థమవుతది తెలియనోళ్ళకి. తెలిసినోళ్ళకి ఓకే. మన దేశం ఇది, మన దేశం ఇది అనేది ఒక గూస్ బంప్స్ వస్తాయన్నమాట. సినిమా అలాంటి సినిమా. అంత బాగా చూపిచ్చారు. అండ్ 'రణ్వీర్ సింగ్' యాక్టింగ్ అయితే ఆహ్, ఇంకా చెప్పక్కర్లేదు. అరాచకం అసల. అండ్ మిగతా వాళ్ళందరూ యాక్ట్ చేసినోళ్ళందరియి చాలా అంటే చాలా చేశారు. ఆహ్, ఇంకా వచ్చేసి ఎమోషన్స్ చెప్పాలి. ఎమోషన్స్ గురించి ఫస్ట్ హాఫ్‌లో ఓకే. ఎమోషన్స్ బానే క్యారీ చేశారు ఓకే. ఫస్ట్ పార్ట్‌లో. సెకండ్ ఈ ఈ మూవీలో మాత్రం, ఈ పార్ట్‌లో మాత్రం చాలా చూపిచ్చారు. అసలు కొన్ని సీన్స్ దగ్గరైతే చాలా ఎమోషన్‌గా అవుతది. అండ్ ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ నాకు రివీల్ చేయాలని ఉంది గానీ, రివీల్ చేస్తే నన్ను కొడతారు. అంత ఆతృతగా ఉందనమాట. ట్విస్ట్ అయితే మీకు మైండ్ పోతదసల. ఆ ట్విస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉంటది. మైండ్ అయితే మీకు అసలు పోతది. ఓరిని ఇంత అనిపిస్తదనమాట. అంత బావుంటది సినిమా అయితే. ట్విస్ట్‌లకి ట్విస్ట్‌లు ఎరుక, ఎమోషన్స్‌కి ఎమోషన్స్ ఎరుక, మ్యూజిక్ అయితే అరాచకం ఎరుక, ఫైట్స్ అయితే ఇంకా ఇంక ఈ దరిదాపుల్లో ఏ సినిమా పనికిరాదు. అంత వయలెన్స్ ఉంటది. సో, అంత బాగుంటదనమాట. సినిమా అయితే ఖచ్చితంగా
'దంగల్‌ని' దాటాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి మూవీ అండి. ఖచ్చితంగా అందరూ థియేటర్‌లో చూడండి. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలని హిట్ చేయండబ్బా! ఎందుకంటే హిట్ గాదు. కొంచెం కలెక్షన్స్ ఎక్కువొచ్చేటట్టు చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. మనందరికీ తెలుస్తది. ఎందుకంటే ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. బయట సిట్యుయేషన్స్ చూస్తున్నాం. ఆహ్, కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఆళ్ళ కంట్రీ జోలికొస్తే ఊరుకోరు. అంటే లోపల ఎన్ని ఇన్‌సైడ్ గొడవలు ఎన్నైనా ఉన్నయి. కంట్రీ జోలికొస్తే మాత్రం ఊరుకోరు. కానీ మన కంట్రీలో ఉన్న దరిద్రం ఏంటంటే కొంతమందుంటారు. సెక్యులర్స్‌ని కూడా పక్కన పెట్టేస్తే కొంతమంది ఇంకా ఉంటారనమాట. మన కంట్రీలోనే అన్నీ తీసుకుంటూ మన కంట్రీకే వెన్నుపోటు పొడిచేవాళ్ళు. సో, అలాంటి వాళ్ళ గురించి తెలుస్తది కూడా. ఇలాంటి మూవీస్ అనేది ఆహ్, తీస్తూ ఉంటే మన జాగ్రత్తలో మనోళ్ళుంటారు. అండ్ సినిమా చెప్తున్నా గదా! సినిమా అయితే అరాచకం. నేనేది రివీల్ చేయాలనుకోవట్లేదు. నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేయాలి అనిపించిందంటే అర్థం చేసుకోండి ఎంత బాగుంటదో సినిమా. నేను 200% కాదు 1000% గ్యారంటీ ఇస్తా. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతది. సినిమాలైతే అసలు దొరకట్లేదండి టికెట్లయితే. టికెట్స్ అయితే అసల నేను 2 డేస్ తర్వాత కూడా చూసాను. అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. అండ్ సినిమా రిలీజ్ అవ్వక ముందే 10,00,000 ప్లస్ టికెట్స్ బుక్ అయినాయి. 50 ప్లస్ క్రోర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి వాళ్ళకి. అండ్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి సినిమాలు మనకి తీసుకొచ్చిన డైరెక్టర్‌కైతే చాలా థాంక్స్. థాంక్ యూ సో మచ్. మన ఆడియన్స్ నుంచి, మన సబ్‌స్క్రైబర్ నుంచి అందరి నుంచి థాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని చాలా కోరుకుంటున్నాను. అండ్ మనం కూడా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. మనం ఇక్కడ ఎలాగో మన లోకల్‌లో ఫ్యాన్స్ అయ్యి, అయ్యి ఈ సినిమా బావుంటది, ఆ సినిమా బావుంటది అనుకుంటాం. కానీ ఇలాంటి సినిమాలు ఇయర్‌కొకటి, 2 ఇయర్స్‌కొకటి అలా వచ్చినా చాలా బావుంటది. ఇయర్‌కి ఇంకా 2, 3 రావాలని కోరుకుంటున్నాను. అండ్ అంతే ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా కోరికేంటంటే ఇది 'దంగల్‌ని' ఖచ్చితంగా దాటాలి. దాటాలి అని కోరుకుంటున్నాను. దాటిద్ది అని అనుకుంటున్నాను. హ్మ్. అంతే. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్స్ చేసి లైక్స్ చేయండి. ఎందుకంటే రీచ్ అవుతది. ఈ వీడియో అయితే కొంచెం రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బావుంది. మంచి కంటెంట్ ఉన్న మూవీ అండి. అందరూ చూడాలి. సో, నేను చెప్పింది ఎక్స్‌ప్లనేషన్ నచ్చింది అని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీరు లైక్స్ కొట్టి, కామెంట్స్ పెట్టి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకవేళ చేయకపోతే. అండ్ చెప్తున్నా కదా! నెక్స్ట్ వీక్ నుంచి మంచి కంటెంట్ ఒస్తది. దానికోసమే నేను చాలా డిలే చేశాను. ఆహ్, సో, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతా ఉంటదనమాట మన కంటెంట్ ఇంకా బాగా. సో, అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మన కంటెంట్‌తో వచ్చేస్తాను. బై.